ఒక స్లాబ్ వేసుకుంటే 1,00,000 రూపాయలు, 2 స్లాబ్లు వేసుకుంటే 2 లక్షల రూపాయలు, 3 స్లాబ్లు అయితే 3 లక్షలు. ఇక్కడ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఏం అవసరం లేదు. మా మూర్తి గారికి, మా కార్పొరేటర్ గారికి డబ్బులు వెళ్తే అక్కడ అన్ని సెటిల్మెంట్ మీకు టచ్ చేయడు కూడా. కానీ 100 వేల కోట్లు కాబట్టి 2 కోట్ల 3 కోట్ల ఆర్డీఓకి వెళ్తుంది, మిగతా ఎంఆర్ఓకి 1 కోట్లు 2 కోట్లు వెళ్తుంది, వీఆర్ఓకి వెళ్తుంది, అందరికి వెళ్తారు. కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. కబ్జాలు చేసే వాళ్ళకి మీరు కొమ్ము కాయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇటు జీవీఎంసీ సిబ్బందికి, ఏ వ్యవస్థకైనా మొత్తం గవర్నమెంట్ వ్యవస్థకి అన్నింటికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జగనన్న పట్టా రూపాయి పట్టా అన్నారు, ఇవని అన్నారు. కానీ ఇలాంటి ఈ స్కీములు కింద 5 లక్షలకు అమ్ముకుంటున్నారు. పేదోళ్ళకి అంతకంటే 5 లక్షల రూపాయలు. కార్పొరేటర్ల రాబందుల, బిల్డర్లను, ఇళ్ల నిర్మాణదారులను నరక. కొందరు ఏకంగా భూ బకాసురులే. వరుస కథనాలతో వచ్చేస్తున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 98 మంది కార్పొరేటర్లో కొందరు నిజంగా రాబందులా తయారయ్యారు. నగరంలో ఏ మూల చిన్న భవంతి కట్టుకున్నా వీరు వెళ్లి వాలిపోతున్నారు. అక్కడి నుంచి అక్రమ సొమ్ము వసూలు చేసేదాకా వదలడం లేదు. నిజమే, నగరంలోని పరిస్థితి ఇలాగే ఉంది. ఏ పక్క ఏ బిల్డింగ్ లేస్తుందా, అక్కడ వాలిపోదామా, పీక్కు తిందామా అని కొందరు కార్పొరేటర్లు నిత్యం రెడీగా ఉంటున్నారట. ముఖ్యంగా గాజువాగ నుంచి ఇటు భీమిలి పరిధిలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఇలాంటి దందాలు నడుస్తున్నాయన్నది నిజం. దీనిపై అక్షర శిల్పం కథనాలు ఇస్తుంది. ముఖ్యమైన గమనిక, ఇక్కడ 98 కార్పొరేటర్లను మేము అనడం లేదు. అంతో ఇంతో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు నగరంలో ఉన్నారు. వాళ్ళ జోలికి ఊసుకు వెళ్లడం లేదు. కేవలం కొందరు అక్రమార్కులు పడి దోచుకుంటున్న కార్పొరేటర్ల మీదే వార్తలను ఉపక్రమిస్తున్నాం. మరి ముఖ్యంగా గాజువాక, మధురవాడ, సీతమ్మధార, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో ఈ నరకం భవన యజమానులకు ఉంది. అలాగే బిల్డర్లకు కూడా ఇదే నరకం ఉంటుందని నిర్విధాంశం. అందుకే ఇలా రాబందుల్లా తయారైన కార్పొరేటర్లపై రాతలు రాయాల్సి వస్తుంది. ఇందుమూలంగా గాజువాకలోని ఓ అధికార పార్టీ కార్పొరేటర్కు తెలియజేసేది ఏమనగా, మీ పాపం పండింది, మీ దందాలు ఆపేసే టైం వచ్చేసింది. మీరు ఇప్పటికైనా మారకపోతే జనాలు చీపుడుతో లేకపోతే చెప్పుతో తిరగొసుకొట్టే రోజులు వచ్చేస్తున్నాయన్నది డౌట్ లేని నిజం. కాబట్టి ఆ కార్పొరేటర్ కోసం ఒకసారి రాసేసుకుందాం. గాజువాకలోని ఆ కార్పొరేటర్ భూ బకాసురుడు. అధికార పార్టీని, ఆ పార్టీ పేరుని ఇష్టారీతిన వాడేస్తున్న దందరాజు. అలాగే అధినేత పేరు కూడా వాడేస్తున్న దగాకోర్. ఆయన కోసం ప్రధాన ప్రతిపక్షం ఓ మినీ యుద్ధమే చేస్తుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి ఖాళీ స్థలం కనిపిస్తే ఆయన ఆగలేరట. ఏదో ఒకలా ఆ స్థలం లాగేసుకొని అమ్మేసుకోవడం ఈయన గారి నైజం. కార్పొరేటర్ ఆయన దగ్గర నుంచి రెవెన్యూ అధికారులను, సచివాలయ సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకుని ఖాళీగా కనిపిస్తున్న ప్రభుత్వ భూములను నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి రియల్ ఎస్టేట్ వెంచర్లా ఫ్లాట్లు వేసి అమ్మేసుకుంటున్నారని టాక్. ఇదేంటని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి దాడులు చేస్తూ బెదిరింపులకు దిగినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మిస్టర్ కార్పొరేటర్, ప్రభుత్వ భూములు చూసి ఆగలేకపోవడం వీక్నెస్ అయితే, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ జగనన్న ప్రభుత్వంపై మచ్చ తెచ్చేవారినిపై రాయడం మా అక్షర శిల్పం వీక్నెస్. శాఖ గాజువాక 65వ వార్డు బొడ్డు నరసింహపాత్రుడు బానోజీ కాలనీలోని సర్వే నంబర్ 86లో గల ప్రభుత్వ భూములలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల నివాసం కోసం జగనన్న నిర్మాణాలు చేపట్టారు. అయితే అదే సర్వే నంబర్లో మిగిలిన ఖాళీ ప్రభుత్వ భూమిపైన ఈయన గారి కన్ను పడింది. వెంటనే సార్ ఆయన బుర్రకు పదును పెట్టి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రెవెన్యూ అధికారులను, సచివాలయ సిబ్బందిని తన గుప్పెట్లో తీసుకొని బుజ్జగించి లాలించి తన పనికి అడ్డు లేకుండా ఆయన అనుచరులతో కొండను చదును చేసి ఫ్లాట్ కింద విడదీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు.
అయితే ఇదే అంశంపై స్థానిక టీడీపీ జనసేన నేతలు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే తూతు మంత్రంగా వచ్చి చూసి చూడనట్లు కార్పొరేటర్ ఇచ్చే తాయిలాలు పుచ్చుకొని వదిలేయడంతో సర్వే నంబర్ 86/274లో గల ప్రభుత్వ భూములను సుమారు 80 నుంచి 100 కోట్లకు అమ్మేసుకున్నారని టీడీపీ వార్డు అధ్యక్షుడు రట్టివాసు అక్షరశిల్పం టీవీకి తెలిపారు. కబ్జాదారులకు కుమ్మక్క అయిపోయి పోలీసులు కూడా కొంతమంది వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మా మీద కేసులు కట్టి ఇప్పుడు న్యూపోర్ట్ కేసులు కూడా 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అలాగే గాజువాకలో 3 ఎఫ్ఐఆర్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. అయితే ఒకటి అందరి కబ్జాదారు కారణం ఈరోజు వైసీపీ ప్రజాపతిలో ఉన్నటువంటి బొడ్డు నరసింహ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు తన అనుచరులు వీళ్ళందరూ కూడా ఎంఆర్ఆర్ స్టాఫ్ అందరూ కుమ్మక్కాయ, సచివ స్టాఫ్ అందరూ కుమ్మక్కాయపై వాళ్ళందరూ కుమ్మక్కాయ రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ భూములని వీళ్ళు కాపాడే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఈవేళ దాదాపు 100 ఇవాళ మీరు చూసారు అందరు కూడా అక్కడ సర్వే నెంబర్ 86లో 100 కోట్ల పైన కబ్జాలు జరిగి 100 కోట్లు దాదాపు 100 కోట్లు జరిగింది. ప్రభుత్వ భూముల్లో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా రైతు బజార్, ఆసుపత్రులు, స్కూళ్లు, సూపర్ మార్కెట్ లాంటివి నిర్మించవలసింది పోయి సొంత ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి పాల్పడుతున్నారు. దీంతో జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్కు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ అధికారులు వచ్చి ఈ భూమిలో క్రయ విక్రయాలు కానీ నిర్మాణాలు కానీ చేయకూడదని నోటీసులు జారీ చేశారు. అయితే ఈయన గారు రెవెన్యూ చట్టంలోని లొసుగులు తనకు అనుకూలంగా మార్చుకుని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి కోర్టును ఆశ్రయించి గాజువాక 65 వార్డులో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయంపై గాజువాక మండల తహసీల్దార్ శ్రీవల్లిని అక్షరశిల్పం వివరణ కోరగా భూ అక్రమాలు ఎవరు చేసినా చట్టపరమైన శిక్షలు ఉంటాయన్నారు. గాజువాక మండలానికి సంబంధించి ప్రభుత్వ భూముల జోలికి ఎవరైనా వచ్చినా వాటిని అమ్మకానికి కానీ కొనుగోలు కానీ చేయడం జరిగినా కూడా వారి మీద కఠిన చర్యలు అయితే తప్పవండి. ఎవరైనా కూడా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఉంటే కనుక అది మా దృష్టికి కనుక తీసుకొని వస్తే మా రెవెన్యూ యంత్రాంగము వారి యొక్క హక్కు ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి వారికి గనక ఎటువంటి హక్కు లేకపోతే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ఇప్పుడు హెచ్చరించడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా కూడా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే అది మా దృష్టికి తీసుకొని రండి. దాని మీద వెంటనే మా రెవెన్యూ యంత్రాంగం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాను. వసూళ్లకు అడ్డొచ్చే వారిపై కేసులు, ఎదిరించే వారిపై దాడులు చేయడం వీరు పనిగా పెట్టుకున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎంచక్క ప్రభుత్వ భూములు మింగేస్తూ ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధుల మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికార పార్టీ పేరు చెప్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో సంచికలు, మరో కథనం కూడా రాస్తున్నాం. అలాగే ఈ కార్పొరేటర్ తర్వాత మరో కార్పొరేట్ దందా కూడా రాస్తాం, చూసేసుకోండి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.